మనకు అసాధ్యమైన కార్యాలు, మనము చేయలేని కార్యాలు, ఇది జరిగితే బాగుండు, ఎవరు ఈ కార్యాన్ని చేస్తారు అని మన జీవితంలో కూడా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఈ కనాను స్త్రీ ఆమె జీవితము ద్వారా మనకు చెప్పేటువంటి ఒక సత్యము, ఒక పాఠం ఏమిటంటే, మీ జీవితంలో మరి గొప్ప విశ్వాసం ఉంటే మన రక్షకుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలను ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ కార్యాలు చేస్తాడు ఆయన? ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నారు? ఏకరీతిగా ఉన్నారు. ఆయన శక్తిలో మార్పు లేదు.